ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటన్నిటి మీద మీకేమైనా క్లారిటీ ఉందా? మీ విశ్లేషణ ఎలా ఉంది? ముందుగా మీకు ప్యానెల్ మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు ఎప్పుడైతే మనుషులో ఇప్పుడు ఎట్లా సాల్టీ టైప్ అన్నట్టు, సాల్ట్ అండ్ పెప్పర్ లాగా టేస్ట్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా మనుషులకు పొలిటిక్స్లో ఏదో ఒకటి హ్యాంబ్యాక్ క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి నడిపించాలన్న ఉద్దేశంలో ఉంటారు. ఇక సహజంగా ఏంటంటే రీజనల్ పార్టీని ఎట్లా భ్రష్టు పట్టియాలన్నది నేషనల్ పార్టీస్కు ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే అవలాగులు కొట్ల లేగల కాలు ఇరుగొట్టినట్టు వారిని తొక్కడానికి ఉంటారు. చరిత్రలో పోతే నేనేం చెప్తున్నా, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ అని గోవాలో ఉండే, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అని. అది కొద్ది రోజులు పాపం గోవా బ్రహ్మాండంగా వాళ్ళు ఆడ పరిపాలన చేసారు, క్లోజ్ అయిపోయింది. తర్వాత ఇక అకాలీదళ్ కూడా పరిస్థితి ఏమైంది, పంజాబ్లో ఆఖరికి వస్తే వీటినే మొత్తం ఫ్యామిలీ రూలింగ్ టైపే. డిఎంకే అదే, ఏఐడిఎంకే అదే, బీజేడీలో అదే, జేఎంఎంలో అదే, వినరా, ఆర్జేడీలో అదే, టీఎంసీలో కూడా అదే. అస్సాం గణ పరిషత్ ఉండే అస్సాంలో, అది ఉద్యమ పార్టీ. ఒక ఉద్యమ పార్టీ ఏదైతే ఉద్యోగస్తులు ఆయన ప్రఫుల్ల కుమార్ మోహంతా అని ఉండే ఉద్యమకారుడు, అది యూనివర్సిటీ స్టూడెంట్. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వచ్చిండు, ఆయన సీఎం అయ్యిండు. తర్వాత ఏదైతే ఉందో ఆడికే దాని దుకాణం కూడా బంద్ అయిపోయింది. తర్వాత మన హర్యానా వికాస్ పార్టీ వచ్చింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటికి మొన్న వచ్చి ఆఖరికి భ్రష్టు పట్టిపోయింది, 2 టర్మ్లు వచ్చిపోయిండు. తర్వాత తెలుగుదేశం ఒకటి మాత్రం ఎన్టీ రామారావు పెట్టినప్పుడు, ఎన్టీ రామారావు ఎప్పుడు కూడా ఈ కేసీఆర్ టైప్లో ఆలోచించలే. కుటుంబమే రావాలి, నా వాళ్ళే రావాలి, నా వాళ్ళే పెరగాలన్నది. ఎప్పుడైతే కొడుకులు అంతమంది, ఆయనకి 7 కొడుకులు ఉండి బిడ్డలు ఉన్నా కూడా ఎవరను వాళ్ళకే నేను అధికారం అప్పచెప్పాలన్న భావన మాత్రం ఎన్టీఆర్కు 1% కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఏ బాలకృష్ణ కానీ, హరికృష్ణ కానీ వాళ్ళని కూడా గుంజుకొచ్చి వాళ్ళని ఎదగాలన్న దాని మీద ఆయన ఏం చూడలే. ఎంతసేపు పాలిటిక్స్, రాష్ట్రం గురించి, దాని గురించి, దేశం, ఆయన కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలన్న డ్రీమ్లో ఉండే. ఆయన అట్లా ఫెయిల్ అయిపోయిండు. తర్వాత ప్రజారాజ్యం మొన్నటికి మొన్న పెట్టిండు మనోడు ఎవరు, చిరంజీవి పెట్టి ఆఖరి చేతకాక దుకాణం బంద్ చేసి ఆయన అమ్ముడు పోయి అందులోనే కలిసిపోయాడు కదా. ఇక ఇప్పుడు జనసేన ఒకటి నడుస్తుంది. ఇదే తెలంగాణలో 1969లో తెలంగాణ ప్రజాసమితి పెట్టిరు. అప్పుడు ఈ మాధ్యమాలు కానీ, పేపర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఏం లేదు. అప్పుడు 10 సీట్లల్లో 9 మంది గెలిచిరు ఎంపీలు. అంటే ఎంత ఉధృతంగా వచ్చిందన్నది. దాన్ని ఏదైతే ఉందో తీసుకొచ్చి మరి చెన్నారెడ్డి ఆయన టీం మొత్తం తాకట్టు పెట్టేసి ఆయనతో ముడమొప్పారు. అదే మళ్ళా శరద్ పవార్ ఎన్సీపీ పెట్టిండు. ఆఖరికి వస్తే ఆయన కూడా వెన్నుపోటు జరిగింది. సొంతం ఎవరో కాదు, హరీష్ కేసీఆర్ ఎట్లా ఆయన కూడా ఆ టైపులనే కదా. అజిత్ పవార్, ఆయన శరద్ పవార్ యంగెస్ట్ సీఎం ఇన్ అదే మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి బ్రహ్మాండంగా ఆయన చాలా 40 ఏళ్ళలో కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఇది ఇక జనసేన అంటే ఇప్పుడు నడుస్తున్నది. ఇక పోతే ఎన్సీపీ తర్వాత ఇది మన దేవగౌడ కూడా పెట్టిండు. కుమారస్వామిని మొన్నటికి మొన్న చూసినాం. అదేదైతే ఉందో ఏదైతే ఉందో వీళ్ళు. తర్వాత శివసేన, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, అది మన లాలూ ఏదైతే ఉందో ఆర్ఎల్జేడి, ఆయన ఈ రకంగా ఈయన పార్టీలో ఈ రీజనల్ పార్టీస్లో ఏంటంటే ఎంతసేపు కుటుంబ ఆధిపత్యంతోనే ముందుకు పోదామన్నది ఉండరు. ఇక్కడ వీళ్ళు ఆశయంతో ఎక్కడ కూడా ప్రజాసేవ అంకితమైన పార్టీలు ఏ ఒక్కటి లేదు ఇందులో. ఒకటే ఒకటి ఉన్నది, బీజేడీ, బీజు జనతాదళ్ ఒకడే. ఆయన తండ్రి ఉన్నాడు, తండ్రి తర్వాత కొడుకు 24 ఏళ్ళ 2 నెలలు ఆయన చేసిండు. ఆయన ఏం ఆశించకుండా, ఆయన తండ్రి ఎప్పుడు 1947 ముందు మొదలు పెడితే కూడా ఆయన మన 2024 దాకా కూడా ఆయన ఆస్తి మొత్తం 7 కోట్లు. ఈ మిగతా పార్టీలలో ఎవరికి ఆ రకంగా లేదు. అయితే ఇక్కడ వీళ్ళు మన దేశంలో కానీ మన హిందుత్వంలో ఏదైతే ఉందో మనుషులకు సేవాభావం కంటే ఎక్కువ స్వభావం ఎక్కువ అన్నట్టు. ఏదైతే ఉందో స్వార్థం ఎక్కువ. మనం అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా కుటుంబ తగాదాలతోనే పోతే. అంబి వెన్నుపోటు పొడిస్తేనే అలెగ్జాండర్ లోపలికి వచ్చిండు, లేకపోతే అలెగ్జాండర్ భారతదేశంలో ఎంటర్ అయ్యే సమస్య లేకుండే. ఇట్లా ఇక్కడ వీళ్ళు ఎన్ని పెట్టినా బీఆర్ఎస్లో బీజేపీ ఏదైతే ఉందో కేసీఆర్ అపర చాణిక్యుడు. ఆయన ఎప్పుడైతే ఉన్నాడో ఫస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఓటమి ఎప్పుడు ఎరగలే. 83లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 85లో మళ్ళీ గెలిచిండు. అంటే అక్కడ నుంచి కంటిన్యూ అయ్యాడు. ఎన్టీ రామారావు ఏదైతే ఉందో ఈయనకు 6 నెలలు కరువు మంత్రి ఇచ్చి ఆయన పక్క పెట్టినాక ఈయనకు మండుతుంది. ఈయన మొదలు ఎప్పుడే కానీ ఒక ఏదైతే ఉందో ప్రోగ్రెసివ్ ఉన్న వాళ్ళకు పదవిలు ఎక్కువ వరకు పిచ్చిలేస్తుంది ఏదన్నా ఉద్దేశంలో. ఆఖరికి చంద్రబాబు నాయుడు మొత్తం బ్యాక్ డోర్లో ఏదైతే ఉందో ఆయన బ్యాక్ బోన్ సపోర్ట్ చేయడం, ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఇట్లా ఈయన కేసీఆర్ ఏదైతే ఉందో
యాక్చువల్గా ఆయన అన్ని వదిలిపెట్టి ఓన్లీ పబ్లిక్ ఓరియంటెడ్ సర్వీస్ టైప్లా మనకు ఏదైతే ప్రజల సేవ చేద్దామన్నది అంకిత భావం అన్నది ఇక్కడ పోయింది. ఆయన చెప్పింది ఏదైతే ఉందో నాకు కొడుకు రాదు బిడ్డ రాదన్న తర్వాత కొడుకు వచ్చిండు, కొడుకు కనుక బిడ్డ వచ్చింది. ఈ రకంగా వీళ్ళందరూ వచ్చినాక ఆఖరికి వస్తే ఇవాళ హరీష్కు దాదాపు 33 ఏళ్ళ అనుబంధం ఉంది రాజకీయంగా. ఇది మామ అల్లుళ్ళకు మొత్తం బ్యాక్ బోనే హరీష్. బీఆర్ఎస్ ఇవాళ బతికి బట్ట కట్టి టీఆర్ఎస్ బతికి బట్టగట్టి బయటవాడి అధికారం రావడానికి ఉన్నది. ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్కు ఎక్స్పెక్టేషన్ ఈ ప్రచారాలు అన్నీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ఎప్పుడు 2014 జూన్ 2 నాటికి ఆయన అసలు కలిపేద్దామన్న భావన కేసీఆర్కు ఉండే. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళే అంతర్గతంగా ఈ ఉంటారు కదా వృద్ధ జంపుకాలు అందరు కలిసి మనమే వస్తాం మనమే గెలుస్తాం మనం చేద్దాము అట్లా ఇట్లా అనే వరకు అక్కడ ఏంటంటే ఆయన ఛాలెంజ్గా తీసుకొని బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ ఆయన కూడా ఎడ్జ్ మీదనే వచ్చింది కదా 62 63 వచ్చిండు. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు హరీష్ కానీ హరీష్ కాదు కవిత కానీ కేటీఆర్ కానీ సంతోష్ కానీ ఒక ఫ్యామిలీలు ఉన్నప్పుడు అధికారం మళ్ళీ ఎట్లా కంటిన్యూ కావాలి ఎవరికి సపోర్ట్ చేద్దామన్న భావన లేదు. ఇక్కడ వీళ్ళు ఎంతసేపు నేను ప్రతి ఒక్కడు ముఖ్యమంత్రి కావాలనే డ్రీమ్లా వచ్చేసారు వీళ్ళు ఈ ఇద్దరు. అయితే ఎవరు బిడ్డ కానీ కొడుకు కానీ దానికి ఏదైతే ఉందో సపోర్ట్ చేయడానికి పిల్లలకు ఇక కుటుంబం మీద అన్నది ఎక్కడైతే కేసీఆర్కు ఆయన అంతర్గతంగా ఆయనకు ఏమున్నది మనసులో అన్నది లేకుండా సపోర్ట్ చేద్దాము ఆపుదామన్నా కూడా ఆపలేని పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి పిల్లలు వినే పరిస్థితులు లేకపోయే వరకు ఇక లంకల ఒడిని అని రాక్షసులు అన్నట్టు ప్రతి ఒక్కరు నాకు రాజ్యం కావాలన్న పరిస్థితిలో నేను కూడా అధికార పీఠం ఎక్కాలి నేను కూడా సీఎం అనిపించుకోవాలి అన్న భావనకు వచ్చారు. ఇక్కడ హరీష్ ఏదైతే ఉందో హరీష్ చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్. హరీష్ను అండర్స్టాండ్ అది అర్థం చేసుకోవడానికి ఎవరికి అర్థం కాని పని. హరీష్ ఏదైతే ఉందో ఇన్నేళ్ళు 35 33 ఏళ్ళ నుంచి ఆయనకున్న 14 మంది మేనాళ్ళు ఉన్న అంతా కూడా అంతా అమాయకులు పనికిరాని వాళ్ళు కూడా ఎవరు లేరు. అంతా తెలివి కలవాలి వాళ్ళందరూ అందరూ కూడా మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఏదైతే ఉన్నారో ఈయనకంటే పెద్ద ఆయన ఏపీఎస్ ఉన్నాడు ఆయన ఒకటి రాప మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా దూరదామనే టైప్లో ఉన్నా కూడా వాళ్ళ లెవెల్కు స్థానం దక్కలేదు. హరీష్ ఏదైతే ఉందో మొత్తం బ్యాక్ బోన్ ఎప్పుడే కానీ వాళ్ళ 14 ఏళ్ళు ఉద్యమం నడిచిందంటే హరీష్ ఫైనాన్స్ కంట్రోలే. ఇక్కడ ఈ ఎవరైతే ఉన్నారో ఈ సంతోష్ బింతోష్ అవన్నీ సెకండరీస్ మొత్తం ఎవ్రీథింగ్ ఆర్గనైజేషన్లా మొత్తం ఆర్గనైజేషన్ పార్టీకి ఈయన కింగ్ పిన్ ఎవరు హరీష్ను ఏదైతే ఉందో ఇక్కడ తండ్రికి ఏదైతే ఉందో అవ్యాజ ప్రేమ ఏమో ధృతరాష్ట్రుడు కదా మన దుర్యోధన మీద ప్రేమ ఉన్నట్టు కేటీఆర్ మీద కవిత మీద లేదు. కవితకి ఎన్నడూ కూడా కేసీఆర్ సపోర్ట్ చేయడు. 100% కూడా వేలు లిమిట్లో ఉండమని చెప్తాడు. అంత మటుకే నీకేం తక్కువ ఉన్నది ఉన్న కాడికి ఇప్పుడు మనిషికి సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు వెనుకకు తిరిగి ఏమున్నది ఏ స్థాయికి వచ్చినామని ఆలోచిస్తేనేమో మనిషి పాజిటివ్నెస్ ఉంటేనేమో అది ఉంటుంది. ఇక్కడ నేను కూడా ముఖ్యమంత్రి పీఠం కావాలన్నది ఇదేమి ఇష్టరాజ్యం కాదు కదా, పబ్లిక్ ఎడ్యోళ్ళు లేరు కదా. అది కాకపోతే అంతర్గత కళాలు నడుస్తూ ఉన్నాయి. దానికి ఏదైతే ఉందో మొన్నటికి మొన్న సాక్ష్యాధారం ఇప్పుడు మన ప్యానెల్ మిత్రులు చెప్పినట్టు ఇక్కడ సజీవ సాదృశ్యం ఏంటంటే మొన్న వరంగల్ సభ పెట్టినప్పుడు వాళ్ళిద్దరి ఫోటోలు పెట్టుకోవడమే అనేది చాలా పెద్ద తప్పనట. ఆడ ఏది క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరే ఇంకోటి ఫోటో లేదు కదా. అరే పార్టీ పెట్టినాడు నీకు నాయన నరసింహారెడ్డి ఎక్కడ పోయిండు, తర్వాత ఆలే నరేంద్ర ఎక్కడ పోయిండు, అంతకంటే మొట్టమొదటి ప్రొఫెసర్ జయశంకర్ ఎక్కడ పోయిండు, కాళోజీ ఎక్కడ పోయిండు, మళ్ళీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఎక్కడ పోయిండు. వీళ్ళంతా తొలి ఉద్యమంలో పార్టిసిపేట్ అయిన వాళ్ళే ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరిది ఏం లేకుండా జ్ఞాపకం లేకుండా ఇవాళ 25 ఏళ్ళు అంటే సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నామని వాళ్ళు 2 ఫోటోలు పెట్టుకున్న వరకు ఇగో ఈ రచ్చకు ఇవాళ ఉన్న ఈ డిస్ప్యూట్కు మొత్తం ఏదైతే ఉందో మూల కారణం ఆ సభలో ఫోటోలు పెట్టడం. అక్కడ హరీష్ వాళ్ళ ముఖాలు కూడా మనం అందరం చూసినాం, నేను కూడా చూసినా. 55 నిమిషాలు ముఖ్యం కేసీఆర్ స్పీచ్ 55 నిమిషాలు ఇచ్చిండు, 52-55 నిమిషాలు. అందులో ఆమె కవిత కూడా ఏదో బలవంతాన పట్టుకొచ్చినట్టు ఉన్నది. హరీష్ కూడా అంతేగాను ఉన్నాడు. దాని ప్రకారం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతీయ పార్టీలో ఏదైతే ఉందో ఈ ప్రభావం ఉంది. ఎందుకంటే మనకు సజీవ సాదృశ్యం ఔరంగజేబు ఏంది సొంతం అన్నను తమ్ముళ్ళను చెల్లెను తండ్రిని జైలేసి అధికారం చేపట్టిండు కదా. ఆఖరికి వస్తే ఇక్కడనే కదా మన కపోతాబాద ఏదో ఉన్నది కదా, అక్కడనే కుక్క సాగు వచ్చిండు. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పార్టీ బీఆర్ఎస్ నడవాలంటే మళ్ళీ రేపు అధికారం రావాలంటే సొంతంగా వచ్చినా షేరింగ్లు వచ్చినా ఉండాలంటే వీళ్ళు అంతర్గతంగా పార్టీల కంట్రోలింగ్లు ఉండాలి. ఎవరు మన కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ
హరీష్ హరీష్ అయితే హరీష్ ఉంటాడు, హరీష్ సిచ్యువేషన్ ప్రకారం ఉంటాడు. హరీష్ 100% మ్యాచ్యూర్డ్. ఆయన ఇప్పుడేమి గండి కొట్టి నేను పోతా ఇప్పుడేం పార్టీ పెడతా అన్న తాము ఉండడు. ఇంకొకటి వీళ్ళు బయటకు వచ్చి పెట్టినంత మాత్రాన ఎవరు సక్సెస్ అవుతారు అన్నది 100% గ్యారంటీ లేదు. ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడొచ్చినా కూడా. విభజన ఇప్పుడు పార్టీ పెట్టడం అంతా ఆషామాషి కాదు కదా. ఏదో కేసీఆర్ గారే అన్నారు పాండబ్బ పెట్టినంత ఈజీ పాండాబాలు కాదు, అది చెట్ల కింద వన భోజనానికి పోయినట్టు కాదు. ఇది ఆర్గనైజ్ చేయాలంటే అదే దేవేందర్ గౌడ్ పెట్టి 3 నెలలకే మూసేసిండు కదా. ఇక్కడ తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆయన అన్నట్టు చాలా చేసి బీఆర్ఎస్ అని పెట్టేసి మొత్తం నేషనల్ పార్టీ అని చేసేసి దానికి పెట్టి అది ఉద్యమం అయిపోయింది, ఇప్పుడు ఇది రాజకీయం అయింది అన్న కాడ ఎక్కడైతే ఉందో కేసీఆర్ చేసినవి ఆయన పరిపాలన ఆయనకు అధికారం రావడమే అదృష్టం. కానీ రామ్ గోపాల్ గారు ఇక్కడ సరే ఏ పార్టీలో అయినా ఇలాంటి అంతర్గత విభేదాలు లేకపోతే ఆధిపత్య పోరు నడుస్తున్నాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది, బీజేపీలో కూడా మొదలైంది, బయటకు వస్తూనే ఉన్నాయి. అలాంటిది ప్రాంతీయ పార్టీ కాబట్టి మేబీ ఉండుండొచ్చు. కానీ అవి పార్టీని చీల్చే వరకు అంత ఆ స్థాయిలో ఉన్నాయా అనేది పార్టీని ఇప్పుడు ఏం చీల్వరు, పార్టీ చీల్చే సమస్య ఉండదు. అందులోకి వెళ్ళి వచ్చి ఒరగబెట్టేది ఏమి ఉండదు, బయటకు వచ్చి చేసేది కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లకు దూరదామన్నా వాళ్ళు కూడా గేట్లు బంద్ చేసుకొని పోకున్నారు. వాళ్ళకి ఇంటర్నల్ అంతర్గత కళాలు ఉన్న 6 మంత్రి పదవులు ఇప్పటికే 18 నెలలు అయిపోయింది. 18 నెలలు అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు కరెక్ట్ పరిపాలన అనేది ఇలా చూసిరా మీరు పేపర్లో కూడా ఇచ్చారు. ఆర్గనైజేషన్ లేదు, ఇన్ఛార్జ్లు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేసారు. ఇప్పుడు ఏదైతే ఉందో 1975 వరకు ప్రజల కోసం ఏది ప్రజాప్రతినిధులు ఉన్నారు తప్ప ఇప్పుడు తర్వాత ఏదైతే ఉందో ప్రజాప్రతినిధుల కోసం పరిపాలన కోసం నాయకుల కోసమే రాష్ట్రాలు దేశం మొత్తాన్ని బలి తీసుకునే పరిస్థితి ఉన్నారు. వీళ్ళు ఎక్కడ అంకితభావం చేసేది ఈ రోజు వరకు. ఇవాళ లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నది ఒకడు ఎవడు యోగి ఆదిత్యనాథ్ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. మోడీ కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. మిగతా దాంట్లో కూడా బీజేపీలో కూడా అంతా ఏమాయమీలే, ఎక్కువ తక్కువ కాదు. మన లంకల ఒకటి అని రాక్షసులు అన్నట్టు వాళ్ళు మహా ముదురు కేసులు ఉన్న వాళ్ళు అక్కడ ఏదైతే ఉన్నారో మన ఎవరు మోడీ ఉన్నాడు కాబట్టి అన్ని మూసుకొని కూసుకొని ఇలా 5 స్టార్ హోటల్ అన్నీ ఖాళీ అయినాయి. ఎందుకు ఢిల్లీలో బిజినెస్ నడుస్తలేదు, పైరవీలు లేవు, ఎక్కడ కరప్షన్ లేదు. ఈ రకంగా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దాన్ని సమయానుకూలంగా వేచి చూసే పరిస్థితి ఉన్నది. హరీష్ కూడా అంత తొందరగా పార్టీ చీల్చుకొని వచ్చి ఉరగబెట్టేదేమున్నది. యువతల పార్టీకి తక్కువ అనే కాదు, ఏదో నేను ముఖ్యమంత్రి ఇస్తా కాంగ్రెస్ అన్నంత మాత్రాన్ని వచ్చి కాంగ్రెస్లో దూరడు. ఆయన కూడా హరీష్ కూడా ఏదైతే ఉందో ఇష్టారాజ్యంగా పార్టీ మార్చే వరకు పరువు పోతుంది. ఇప్పుడు చాలామంది పరువైన పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం ఇప్పుడు పార్టీ చీల్స్తారు, విడిపోతారు అనేది కాదు. మళ్ళా రేపు ఎలక్షన్ వచ్చేమో దాకా కూడా వీళ్ళంతా వేడి చూడాల్సిందే. కాదే కవిత నేను కావాలన్నది డ్రీమ్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంత సక్సెస్ కావాలంటే అంత ఈజీ కాదు. తెలంగాణ ఫుల్లీ మ్యాచ్యూర్డ్ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 60 మంది కార్యకర్తలు ఉన్నా ఏదున్నా మొన్న సాగు దెబ్బ కొట్టారు కదా. పరిపాలన ఏం చేయాలని ఆయన అన్నది కాదు, ప్రతి ఒక్కరు దోసుకోవడానికి ఏందన్నదే వస్తున్నారు. సో విజయారి గారు ఫైనల్గా చెప్పండి, ఏదైనా అంటే బీఆర్ఎస్ నాయకులు ఎంత కవర్ చేసినప్పటికీ ఏది చెప్పినప్పటికీ పార్టీలో అంతర్గత కలహాలు ఆ ముగ్గురు మధ్య తారాస్థాయిలో ఉన్నమాట 100కి 100% వాస్తవం అనేది ఇందాక సతీష్ గారు అలాగే ప్రేమ్ గాంధీ గారు చెప్పారు. సరే ఏదైతే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా